గర్ల్స్కి. ఫిలిమ్స్ చేస్తారు కదా, ఇప్పుడు ఇన్ని ఫిలిమ్స్ చేసుకొచ్చారు, హీరోలు ఉంటారు, హీరోయిన్లు ఉంటారు. సో హౌ దే ఇంటరాక్ట్ విత్ యూ, అంటే మీతో వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతుంటారు? చాలా మంది వస్తారు, ఆ సీన్ చేసినట్టు ఇమీడియట్లీ దే విల్ మూవ్ అంటారు. అలా ఏం లేదు, వెరీ ఫ్రెండ్లీగా ఉంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఎందుకంటే డే అంతా స్పెండ్ చేస్తాం. ఎంతసేపు ఒక హీరోయిన్ అని ఒక్కడే కూర్చోలేరు కదా, దే ఇంటరాక్ట్. ఇప్పుడు అందరు సీనియర్స్ ఉంటారు అందులో, సో వాళ్ళకి ర్యాపో ఉంటుంది కాబట్టి దే బి వెరీ ఫ్రెండ్లీ. ఇప్పుడు సుప్రీం సినిమా నేను అట్లా చూశాను బాగా. డైరెక్టర్ కానీ అందులో చేసిన నాకు ఆర్టి సురేఖ వాణి గారు, రజనీ గారు, హీరోయిన్ రాశి ఖన్నా ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ఇప్పుడు మన సాయి ధర్మ తేజ్ అయితే ఇంకా నవ్వుతానే ఉండేవాళ్ళు, దే సిట్ అలాంగ్ విత్ అస్, బాగుంటుంది. అలా నాకు మళ్ళీ రేస్పురం ప్రొడక్షన్లో కూడా బాగా అనిపించింది, ఇంక్లూడింగ్ హీరో సాటిటర్. హీరో కూడా కూర్చొని ప్రకాష్ రాజ్ గారు, డైరెక్టర్, కెమెరామెన్ అందరం చక్కగా కూర్చొని భోజనం చేసేవాళ్ళం. అంత టీంతో నేను ఇస్ వెరీ లిటిల్, అసలు నేను తీసి పక్కన పెట్టచ్చు నన్ను. బట్ అలాంటి వాళ్ళు కూడా కూర్చోపెట్టుకొని అందరం ఓ దగ్గర భోజనం, ఇవంతా బాగుంటాయి. అలాంటివి ఏ కంప్లైంట్స్ ఉంటాం మనకి. సో ఇప్పుడు ఇన్ని ఫిలిమ్స్ చేసుకుంటూ వచ్చారు కదా, ఈ ఫిలిమ్స్లో మీకు అంటే చాలా మంది తెలియనివి కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. అవును, షూటింగ్ స్పాట్ లో అప్పుడు జరిగినవని, బ్యాడ్ ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు, మంచిది అయి ఉండొచ్చు, అలా చాలా తెలియనివి బయటికి రాను ఉంటాయి. అలాంటివే ఉన్నాయి. నాట్ ఓన్లీ కో ఆర్టిస్ట్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ అయింది, ఏంటంటే అనుకున్నది మిస్ అయింది, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, రాంగ్ ఇన్సిడెంట్ జరిగిపోయింది. పేషెన్స్, దట్స్ వాట్, పేషెన్స్ ఉండాలంటే. మీ గురించి అన్నారు, ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీరోది ఏదో ఒక షార్ట్ చేశారు, దెబ్బ తగిలిందో, లేదంటే ఇంకోటో అయ్యి ఇన్సిడెంట్, అంటే చాలా తెలియని ఇన్సిడెంట్లు కొన్ని ఉంటాయి. ఇలా యాక్షన్ ఎపిసోడ్ అని, ఇంకొక ఎపిసోడ్ అని, ఇంట్లో దయ్యం నాకేం భయం ఉంది, అదంతా కొంచెం ఇలాంటి దయ్యం సినిమా కాబట్టి ఇలాంటి సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సడన్ గా బ్లాస్ట్ అయిన సీన్స్ ఉన్నాయి, ఎక్కువ ఎయిర్ బ్లోవి, ఇవన్నీ ఉంటాయి. ఫుల్ చలి అప్పుడు మాకు, పై నుంచి మంచు పడతా ఉండేది, ఎదురుగా బ్లోయర్స్ వేసేవాళ్ళు. అది మనం ఎక్స్పెక్ట్ చేయం, మనం ఏం క్యారీ చేసుకోం కూడా అప్పుడు. బట్ అందరూ ఉంటున్నారు, మనం ఉంటాం అంతే, అందరితో పాటు మనోరామ. అంటే నేను ఎలా అడుగుతున్నానంటే, ఇప్పటి వరకు మీరు చేసిన వాళ్ళు ఎవరి గురించి తెలియని విషయం ఏదైనా మాకు షేర్ చేస్తారని? తెలియని విషయం అంటే కరోనా టైంలో ఆ హీరో ఒకరికి హెల్ప్ చేసి ఉండొచ్చు, ఆ సెట్ లో ఉన్నప్పుడు, లేదంటే ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ అలా అంటే దమ్ము అండి, వెరీ బిగినింగ్ అది నాకు ఫస్ట్ చెప్పాను కదా, దమ్ములో నేను పుట్టిలో వెళ్తున్న సీనే ఉంది. ఆ సీన్కి ముందు రోజు అనమాట, ఒక అతను అదే స్ట్రీమ్లో, అదేంటంటే రౌండ్ ఫాయిల్స్గా తిరుగుతూ ఉంటుంది కింద, ఎలక్ట్రిక్ ఫాయిల్స్ అది. సో అతను ఏదో చేస్తే, ఎందుకంటే మేము ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలంటే ఇటు నుంచి ఒక తాడు, అటు నుంచి ఒక తాడు పుల్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అటు నుంచి ఉన్న అతను అదేదో ప్రిపేర్ చేస్తూ అందులో పడిపోయాడు, ఫిట్స్ వచ్చి ఇంకా ఆయన అట్లా చనిపోయాడు. సో వాళ్ళు ఏదో సమ్ ఎఫర్ట్ చేశారు, డైరెక్టర్, హీరో, ఎన్టీఆర్ గారు దానికి ముందు ఉంటారు కదా. ఈజ్ వెరీ కామ్ అండ్ వెరీ సపోర్టివ్, భలే యాక్టివ్ అయినదే. అలా చెప్పాలి అసలు ఎప్పుడన్నా మనం కూడా, అంత ఇన్స్పిరేషన్గా ఉంటారు. అండ్ బన్నీ అంటే వెరీ ఫ్రెండ్లీ. రామ్ చరణ్ గారితో అంటే నేను ఒకటే సీన్ కాబట్టి నాకు అంత ఇది లేదు. ఇట్లా టాప్ హీరోస్ కానీ అందరూ ఇప్పుడు బాగా ఫ్రెండ్లీగా ఉంటున్నారు.